మరి నేనైతే మరి ఇద్దరు అమ్మాయిలండి, కవల పిల్లలండి. నాకు పెద్ద అమ్మాయికి మ్యారేజ్ చేశానండి. మ్యారేజ్ చేశాక మరి పాపకి గర్భిణీ వచ్చిందండి. మరి మొదటి గర్భిణీ పోయిందండి. మరి రెండో గర్భిణీకి మరి సగయ్య గారి దగ్గరికి వచ్చామండి. ఈ సగయ్య గారి దగ్గరికి వస్తే మరి సగయ్య గారు ప్రార్థన చేశాను. మా అమ్మాయికి మరి అబ్లి పండు ఇచ్చారండి. ఫిబ్రవరి నెలలో మళ్ళీ వచ్చామండి. మరి పాప మరి గర్భిణీ దేవుడు ఇచ్చాడండి. మరి ఎవరు కావాలమ్మా అని అడిగారండి సగయ్య గారు. బాబు కావాలని అని అడిగిందండి మా అమ్మాయి. మరి దేవుడు మరి సగయ్య గారు అన్నట్టుగానే మరి బాబుని ఇచ్చాడండి. మరి ఈ నెలలో అయితే మరి ఈ రోజునాడేనండి మేము హాస్పిటల్కి తీసుకెళ్ళండి, పిల్లడికి పోలేదని తీసుకెళ్ళి చూపించేసుకుని వచ్చేస్తున్నామండి. డాక్టర్ గారి దగ్గర నుంచి ఆటోకి అండి బైక్ వచ్చి గుద్దేసిందండి. గుద్దుతుండగానే మరి ఆటో తిరబడిపోయిందండి. పెద్ద పాప పసిపెట్ట నేను ఉన్నామండి ఆటోలోని. ఆటో అతను అయితే ఉరికేసాడండి. మరి కానీ దేవుడు మరి నా బిడ్డకి ఎంత దెబ్బ తగలకుండా ఎంతగానో మరి క్షేమంగా మరి ప్రమాదంతో తప్పించాడండి. మరి దేవుడు కొందనాలండి. మరి నాకైతే మరి హాస్పిటల్ తీసుకెళ్ళినప్పుడు చెయ్యి ఇరిగిందమ్మా, దుమ్ము ఇరిగింది అన్నారండి. మరి ఆపరేషన్ చేశారండి. మరి నాకు మరి దేవుడు ఎంతో కోపదాలు వేసాడు. మరి ఆ బిడ్డను కాపాడాడు. మా ముగ్గురిని కూడా మరి ప్రాణాపాయ నుంచి కాపాడాడండి. దేవుడికి ఏమి ఇచ్చిన రుణం తీర్చామండి. మరి సాక్షి దేవుడు